నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ చేస్తున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర పశ్చిమ నియోజకవర్గంలో జరిగింది. సీతమ్మ కాలనీ, నల్లకుంట, రామిరెడ్డి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర పాల్గొన్నారు. నగరంలోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర సాగుతుందన్నారు. డ్రైనేజీ సమస్యతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నా వైసీపీ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, వెలగరేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమైనటువంటి పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి చేరవేసే ఉద్దేశంతో, అదేవిధంగా ఆ పథకాలని ప్రజలందరికీ కూడా తెలియజేసే ఉద్దేశంతో ఇవాళ గుంటూరు నగరంలో వనమ నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఇవాళ మనకి రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి కార్యదర్శి అయినటువంటి మన రమేష్ గారు మన అందరి మధ్య కూడా వచ్చారు. మేమందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఈ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు. పరిశుభ్రమైనటువంటి క్లీన్ గుంటూరు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుర్వినియోగం చేశారని చెప్పి చెబుతూ వారందరూ కూడా మాకు ఒక మంచి నగరాన్ని నిర్మించాలి, అది కేవలం నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏ రకంగా అయితే చేస్తున్నారో రాష్ట్రంలో చేయాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ప్రజలను చైతన్యపరచడం, కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన లేక ప్రజలు సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి. దాని మీద మా కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే వాళ్ళకు సహకారం అందించడానికి కూడా వాళ్ళందరి యొక్క డేటా కలెక్ట్ చేయడం ఏదైతే ఉందో అభినందనీయం. రాష్ట్ర పార్టీ తరఫున నేను ఈరోజు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. వీళ్ళు మంచి ఆదర్శమైనటువంటి ఒక పాదయాత్ర చేస్తున్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల్ని చైతన్యపరచడం అనేటువంటి లక్ష్యంతో చేయడం ఏదైతే ఉందో దీన్ని అభినందిస్తున్నారు. క్రెడాయి ఆధ్వర్యంలో జరుగుతున్న 7వ ఎక్స్పో కొనసాగుతుంది. విద్యానగర్లోని సిద్ధార్థ గార్డెన్స్ లో 3 రోజుల పాటు జరగనున్న క్రెడాయి ఎక్స్పోలో వివిధ రకాల రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్నట్లు చైర్మన్ శివారెడ్డి తెలిపారు. ఫ్లాట్లను కొనదలిచిన, భవనాలను నిర్మించుకోవాలనుకునే వారికి అవసరమైన పూర్తి సమాచారం ఎక్స్పోలో లభిస్తుందన్నారు. 3 రోజుల పాటు జరిగే క్రెడాయి ఎక్స్పోను నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మెయిన్ స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్రముఖ బ్యాంకులన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మెటీరియల్స్ వాళ్ళు కూడా చాలా స్టాల్స్, దాదాపు 40 స్టాల్స్, మెటీరియల్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బ్యాంకులు, బిల్డర్సు, మెటీరియల్స్ అన్నీ కూడా ఒకే చోట్ల ఇంత పెద్ద మెగా షో కండక్ట్ చేయడం జరుగుతుంది క్రెడాయి తరపున. కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్లాట్ కొనుక్కోవాల్సిన వాళ్ళకి ఏ బిల్డర్సు ఏ క్వాలిటీ ఇస్తున్నారు, ఏ రేట్ ఇస్తున్నారు, ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నీ కూడా కనుక్కుని, రేట్లు కూడా కనుక్కుని వాళ్ళకి కొనాలని కోరిక ఉంటే ఇప్పుడు తొందరపడి కొనుక్కోవడం మంచిదని నా మనవి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి వారి యొక్క కళలకు సాకారమైన ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, ఎక్కడ పర్చేజ్ చేయాలి, అలాంటి అంశాలకి వేదిక ఈ క్రెడాయి స్టాల్స్. ముఖ్యంగా ఇందుట్లో చాలా తక్కువ రేట్లో బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్స్ షో ఉన్నాయి. అట్లానే బిల్డింగ్స్కి లోన్లు ఎలా కావాలి, ఎవరిస్తారు ఏంటనే దాని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఈ క్రెడాయి స్టాల్కి వచ్చిన వాళ్ళు కూడా రేట్ల గురించి ఎంక్వైరీ చేసుకొని చాలా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. స్టాల్స్ చాలా బాగా ఉన్నాయి, మాకు తెలియని విషయాలన్నీ తెలుస్తున్నాయని చెప్పని వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. అట్లానే మిగిలిన వారు కూడా వారి యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకొని ఈ యొక్క స్టాల్స్ని సందర్శించి వారి యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడి మరియు మీకు కావాల్సిన మీ యొక్క బిల్డింగ్కి సంబంధించిన వస్తువులని తక్కువ రేట్లో కొనుక్కోవాలని. వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాజీవ్ గాంధీ నగర్లోని వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో నర్సరీ నుండి 5వ తరగతి చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. ఆధునిక యుగంలో పాత విధానాలను మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని, మంచి ఆహారం గురించి విద్యార్థులకు తెలిపేందుకు ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. ఇటువంటివన్నీ కూడా సంవత్సరంలో 2-3 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ రకంగా నిర్వహించడానికి గల కారణం, ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా
పాత పద్ధతులన్నీ మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ చాలా అనారోగ్యం. ఈ అనారోగ్యాన్ని మనం తట్టుకొని బయటపడాలంటే ఫాస్ట్ ఫుడ్స్ వదిలేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ వదిలేసేయాలంటే పిల్లలందరికీ ఉన్నటువంటి ఫుడ్, గుడ్ ఫుడ్ ఏది, బ్యాడ్ ఫుడ్ ఏది అనే దాని గురించి తెలియజేయాలి. తెలియజేయడమే కాకుండా పిల్లలందరినీ కూడా నోటితో ఒకసారి చెప్తే అర్థం కాదు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మేము పేరెంట్స్ చెప్పి పేరెంట్స్ చేత ప్రిపేర్ చేయించి పిల్లల చేత ఎగ్జిబిట్ చేయించడం జరుగుతుందండి. ఇటువంటి ఈ ఫెస్టివల్లో మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంకా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా పిల్లలకి ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసి చక్కగా పంపించారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని నర్సరావుపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రవేశిక ముఖ్యాంశాలపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా సహాయ సాంఘిక సంక్షేమ అధికారి సంతోష్ కుమార్, వసతిగృహ సంక్షేమ అధికారులు నబీ హవాబీ, జయలక్ష్మి, డీవీఆర్సీ గుంటూరు మరియు పల్నాడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప, నర్సరావుపేట సిటీ కోఆర్డినేటర్ వేణు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంతోష్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రవేశికలోని విషయములను అర్థం చేసుకుని సమాజంలో ఉత్తమమైన పౌరులుగా ఎదగాలన్నారు. రాజ్యాంగ ప్రవేశికలోని విషయములను పిల్లలు అర్థం చేసుకునే విధంగా ఛాయాచిత్రాలతో పొందుపరిచినందుకు డీబీఆర్సీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులచే భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేపించారు. గుంటూరు నగరంపాలెంలోని శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా దర్గాలో ఈ నెల 28వ తేదీ నుండి 132వ ఉరుసు మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను దర్గా కమిటీ ప్రతినిధులు రావి రామ్మోహన్ రావు, డుండీశ్వరి తదితరులు శుక్రవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పలు ప్రత్యేక పూజలతో ఉరుసు మహోత్సవాలు కొనసాగుతున్నాయని చెప్పారు. 28వ తేదీన తెల్లవారుజామున చాందిని అలంకరణ, బాబాగారి సమాధిపై గంధ మహోత్సవం, గంధం ఊరేగింపు జరుగుతుందన్నారు. అదేవిధంగా 29 సాయంత్రం గంధం పంచడం, దీపారాధన, 30వ తేదీన గార్మీ షరీఫ్, 31వ తేదీన ఫకీర్లకు బాబావారికి భక్తులు సమర్పించిన చెద్దరులు పంచడం, ఫిబ్రవరి 1వ తేదీన బాబావారు ఆశీస్సుడైన కుర్చీని యథాస్థానంలో ఉంచడం వంటి ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. ఉరుసు మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 132వ ఉరుసు మహోత్సవం ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఈ ఉరుసు మహోత్సవం జరపబడింది. ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నలుమూలల నుండి కూడా ఎంతోమంది భక్త మహాశయులు విచ్చేస్తున్నారు. అలానే దేశ నలుమూల నుండి పీఠాధిపతులు కూడా విచ్చేస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవం 28వ తారీఖు ఉదయం 3:30 గంటలకు చాందిని అలంకారంతో ప్రారంభమై బాబాగారి శుద్ధి స్నానం చేయించడం జరుగుతుంది. ఈ గుంటూరు చుట్టుపక్కల అన్ని జిల్లాల వాళ్ళు కూడా వచ్చి సంతానం లేనితో బాధపడేవారు, రోగాలతో బాధపడేవారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు లేని వాళ్ళు, ఎన్నో విధాల బాధలతో ఉన్నవారు ఆ బాబాగారి గుర్రాన్ని పాదాల్లో తాకి వారి కోరిక చెప్పుకుంటే మళ్ళీ ఉరుసు వచ్చే టయానికి, ఉరుసు గంధోత్సవానికల్లా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక వృత్తి సేవా పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం రాత్రి జరిగింది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై జరిగిన సభకు రోటరీ క్లబ్ అధ్యక్షులు కూనల భాస్కర్రావు అధ్యక్షత వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ, ఆడిటర్ గబిట శివరామకృష్ణ ప్రసాద్, డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, డాక్టర్ చదలవాడ రవీంద్రనాథ్, ఆనంద్ భవన్ హోటల్ నిర్వాహకులు కృష్ణన్ పురుషోత్తంలకు పురస్కారాలిచ్చి సత్కరించారు. రోటరీ పూర్వ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి నిర్వాహకులను, పురస్కార గ్రహీతలను అభినందించారు. సభలో చిట్టిపోతు మస్తానయ్య, రోటరీ పూర్వ గవర్నరు వడ్లమాని రవి, కార్యదర్శి చెరుకూరి శ్రీనివాసరావు, కె శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వారి అబ్బాయి హరి గారు మాజీ ప్రెసిడెంట్ ప్లస్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా. అలానే ప్రతి సంవత్సరం మేము రోటరీ ఫెస్ట్ని పిల్లలకి వివిధ రంగాల్లో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో పోటీ జరుపుతాం. వాటి సందర్భంగా రెగ్యులర్గా మేము బాలాజీ కళ్యాణపురంలో చాలా ఏళ్ల నుంచి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్, భగవద్గీత,
అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్. లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ త్యాగరాజస్వామి 177వ ఆరాధన మహోత్సవాలలో భాగంగా శుక్రవారం సంస్థ కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో ఔత్సాహిక కళాకారుల గాత్ర, వాయిద్య, లఘు కచేరీలు ఆహుతుల్ని అలరించాయి. సాయంత్రం గాత్ర సంగీత సభలో బెంగళూరు సోదరులు విద్వాన్ ఎంబి హరిహరన్, ఎన్ అశోక్ త్యాగరాజ సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం సంస్థ సభ్యులు కళాకారుల్ని సత్కరించారు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.